ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పండించినటువంటి పంటను ఐకేపీ సెంటర్లకే పరిమితం కావడంతో ఎప్పుడు ఈ ధాన్యాన్ని తరలిస్తారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. సమయానికి లారీలు రాక, ఒకవేళ లారీలు వచ్చినా బార్దాన్ సరిగా లేకపోవడము, అలాగే వచ్చినప్పుడు అవన్నీ ఉన్నప్పటికీ కూలీలు కూడా అందుబాటులో లేకపోవడం కూడా ఒక ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే వాతావరణంలో వెంటనే మార్పులు వస్తుండడంతో ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి ధాన్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే తడిసి ముద్దై అకాల వర్షాలకు గురై తడిసి ముద్దై అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరికొంతమంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే హనుమకొండ జిల్లా నీరుకుల ప్రాంతాల్లో ఉన్నాము. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పటి వరకు ఇక్కడ మీరు లారీలు రావట్లేదని చెప్పి అంటున్నారు, వచ్చినా కానీ బార్దాన్ లేదంటున్నారు, తర్వాత కూలీలు లేదంటున్నారు. మరి ఐకేపీ సెంటర్లలోనే ఈ ధాన్యం ఇంకా ఎన్ని రోజుల నుంచి ఉంది? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? ఇక్కడ అంటే ఈ ఐకేపీ సెంటర్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు నెల రోజుల కింద వచ్చిన ఇప్పుడు మ్యాచ్ ఇది ఇచ్చిండ్లు. ఇప్పటి వరకు బారదాన్ సుత లేదంటాను. వచ్చిన బాబత్ బారదాన్ పోతాను అయిపోయింది అంటాను. నాన్న ఏం చేయాలంటే మళ్ళీ ఎండ పోయాలంటాను. మళ్ళీ ఎండ పోతాను, మళ్ళీ తిత్తాను, మళ్ళీ ఎండ పోతాను. ఇక పరిస్థితి ఏంటి? బారదాన్ అంటే బారదాన్ వచ్చిన బారదాన్ పోయింది అని అంటాను. ఇక వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం, మళ్ళీ బారదాన్ వచ్చినప్పుడే ఇస్తాను అంటాను. మరి ఎట్లా నాన్న వర్షం మరి ఇప్పుడు జూన్ తయారవుతుంది. ఆ జూన్ మరి ఇప్పుడు ఇవాళ ఎన్ని 24, 25 మరి మళ్ళా ఎట్లా నాన్న అని అంటే మీరు మన మన ఈ దీనికి మిల్క్ అడిగిపోయి బారదాన్ని తీసుకొచ్చుకోవాలని సుతా ఒకరితో లింక్ ఏర్పాటు చేసిండు. నానా పరిస్థితి గది. ఇక మరి ఇది కుప్ప పోసుకోవాలన్నా లేకపోతే కుప్ప పోసుకున్నది తీసుకున్నది ధాన్యం తడితే ఎవరైతే తీసుకోరు. ఇది ఒకవేళ తడిచింది అనుకో బత్తక 5 కిలో 6 కిలో కట్ చేసేందుకు వాళ్ళు ఆల్రెడీలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. తడిచిందంటే మీ లోడికి ఇట్లా అంటాను, మేము ఏం చేయాలి? మాకు దాంట్లో ఏమి వాళ్ళు అసలు ఏం చెప్తలేరు. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎందుకంటే తొందర తీసుకుపోవాలని చెప్పి అంటారు కదా, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ధాన్యం గురించి వేసుకొని వెయిట్ చేస్తున్నారు మీరు? నానా ఇప్పుడు 25 రోజులు అవుతుంది. 15 రోజుల కింద బారదానికి తీసుకున్నా, 10 రోజుల కింద కోసినా, కుప్ప పోసుకుని అన్నీ ఉన్నా. మళ్ళీ నేర్పంటే మళ్ళీ నేర్పిన. మళ్ళీ ఏంది మళ్ళీ మాయిశ్చరైజ్ చూస్తుండ్రా ఇక్కడ? చూసుకోమని చెప్పిన. మ్యాచర్ రాని బాతుకో బారదాని ఇస్తాను. మ్యాచర్ వచ్చిందనుకో వాళ్ళే లోపలనే మాట్లాడుకుంటున్నారు. ఇక వాళ్ళతో మనం గొడవలు పెట్టుకుంటే మన ఇబ్బంది కదా. వాళ్ళతో ఎవరితో ఏమంటాం? ఎందుకంటే ఊళ్ళో కలిసి ఉండేటోళ్ళం. వాళ్ళని ఎవరిని ఏమంటాం? ఇప్పుడు ఈయనన్నా బాధే ఆయనన్నా బాధే. ఎంత తెల్లారితో ఒక్క ముఖంగా కలిసి ఉండేటోళ్ళం. ఇక వద్దు ఎవరికన్నా ఇచ్చుకొని కాకపోతే పేటప్పుడు పోతాయి అనుకుంటాను. నానాది ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి మీకు అన్నీ ఇచ్చాను, ఎందుకంటే బారదానికి సమయం తీసుకున్నారు, అలాగే లారీల గురించి ముందే అన్ని ప్రిపేర్ చేసుకున్నారు. మరి అయినప్పటికీ కూడా ఎందుకు తీసుకుపోతలేరు? ఇక్కడ మీకు వచ్చిన వాళ్ళకు వచ్చిన సమస్య ఏందన్నట్టు? ఏం లేదు. ఇప్పుడు ఏమున్నది, వాడు కోసిన వాళ్ళకు బారదాన్ని ఇచ్చిండ్రు, అది ఏం వచ్చినా చూస్తా దాన్ని మ్యాచర్ చూస్తలేరు. ఒకటికో 15, ఒకటికో 16 వస్తుంది, ఒకటికో 18 వస్తుంది. ఈ 18 వచ్చింది అనుకొని పక్కలో పెట్టుకుంటాను. పక్క పొంటి వాళ్ళకి ఎక్కడ ఇచ్చుకుంటానో మాకు తెలియదు నాన్న. ఇక సరే మరి ఏం చేస్తాం? అందరికీ కాకుండా రెఫరెన్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చుకెళ్ళి పంపిస్తారా ముందుగా? ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మాస్టర్ కూడా ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఎంత వచ్చింది అనేది? 18 వచ్చింది సార్. ఎంత ఉండాలి? 16, 17, 16, 17. అంటే మంచి ఎండలేదు ఇంకా? మరి ఎండలు బాగానే వస్తున్నాయి కదా. మొన్న చూసినాం సార్, 22 వచ్చినాయి. అన్ని కుప్ప లక్ష్మయ్య సారు నేను వీళ్ళందరూ చూసినాం. నేనే నాతోటే చూపెట్టిల్లు, కుప్ప చూపెట్టిల్లు. మ్యాచర్ వచ్చినాయి, అందరికి ఇచ్చిండు బారదాన్. మ్యాచర్ రాని వాళ్ళే ఆగిళ్ళు అంతే. బరాబరే నడతానే కాంటాలు. ఓకే సూపర్ నడతా. ఇప్పుడు ఇంకెన్ని రోజులు దెబ్బ తీసుకెళ్తారు ఇవి? ఓటెనుకోటి అయితేనే సార్, ఓటెనుకోటి అయితేనే ఉన్నాయి. ఓవర్ అయితే ఓవర్ అయితే పోతాండు, ఆగుడేం లేదు. ఎట్లుందమ్మా ఇప్పుడు తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? వాళ్ళకే తెలియాలన్నా, మేం చేస్తాం. నెల అవుతుంది మాదే ఇది కుప్ప. మరి ఇప్పుడు అందరికి కొంతమంది తీసుకుపోతారు, కొంతమంది తీసుకుపోతారు అని చెప్పి అంటున్నారు. మరి వర్షాలు వస్తే పరిస్థితి ఏంది? పోతానే, కొందరు బయటోళ్ళే పోతానే, ఉండేటోళ్ళే ఉంటానే. మీరు ఏం చేస్తాం? ఓకే, ఇక్కడ దాదాపు నెల రోజులకు పైగా ఉంటున్నప్పటికీ కూడా అనుకున్న విధంగా ధాన్యాన్ని మాత్రం తరలిస్తే బాగానే ఉండేది. ఇక్కడ మాయిశ్చరైజ్ పేరుతో ఇక్కడ ఉంటున్నారు. అయినప్పటికీ కూడా లారీలు కూడా సకాలంలోకి రాక, అలాగే బారదాన్ సరిగా రాకపోవడము, అలాగే ఇక్కడ మాయిశ్చర్ అంటే తేమ శాతం ఎక్కువగా ఉందని కొంతసేపు మరోసారి ఆరబెట్టాలన్నటువంటి సూచనలు చేయడము, ఇవన్నీ చూస్తుంటే మాత్రం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మాత్రం అనేకంగా ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా, ఎందుకంటే జూన్ మాసము ఎండింగ్కి వచ్చింది, వర్షాలు పడితే
మరింత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు పడకముందే ఇక్కడ వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి పండించినటువంటి పంటల్ని తాము రక్షించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా నీరుకుల్ల ప్రాంతం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.